నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సమక్షంలో మాజీ కార్పొరేటర్ పంచారెడ్డి సురేష్ బీజేపీలో చేరారు. ఆదివారం హైదరాబాద్లోని ఎంపీ అరవింద్ స్వగృహంలో పంచారెడ్డి సురేష్ తన అనుచరులతో కలిశారు. అనంతరం పంచారెడ్డి సురేష్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ జనకర్షక సంక్షేమ పథకాలు అలాగే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని హైదరాబాద్లోని వారి నివాసంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 102 నమోదైనట్లు సిపి సాయి చైతన్య తెలిపారు. ₹9.50 లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపొద్దని హెచ్చరించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా బోర్గం మున్నూరు కాపు సంఘం 2026 నూతన క్యాలెండర్ను ఆదివారం ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోర్గం 2వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆదివారం పరిశీలించారు. అనంతరం ఇందిరమహిళ లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ కమిటీ హాల్ను సందర్శించారు. మేడారం జాతర పనులు ఈ నెల 20 లోపు పూర్తవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి 19న రాత్రి మేడారంలో బస చేసి 20న వనదేవతలను దర్శించుకుంటారని చెప్పారు. మేడారం అభివృద్ధిని ఛాలెంజ్ గా తీసుకుని పనిచేస్తున్నాం. ఇప్పటికే భక్తులు లక్షలాదిగా వస్తున్నారు. వారి అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.